వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. చాలా కాలం తర్వాత శాకంబరి జ్యోతిషాలయం మరలా మీ ముందుకు వస్తున్నది. ఈరోజు ముఖ్యంగా దహన గ్రహాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, దహనం కాబడినటువంటి గ్రహము దాని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఉదాహరణకు గురువు దహ దహించబడితే, అంటే దహనమైనటువంటి గురుగ్రహము ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాయనేది మనము ఎగ్జాంపుల్‌గా చూద్దాం. సూర్యుడికి దగ్గరగా, అంటే 5 డిగ్రీల లోపు గురువు గాని సూర్యుడికి దగ్గరగా ఉంటే అది లోతైనటువంటి దహనంగాను, అదే గురువు 5-10 డిగ్రీల లోపు సూర్యుడికి దగ్గరగా ఉంటే అది సాధారణ దహనంగాను, 15 డిగ్రీల లోపు ఉంటే అది దహనంగాను, 15 డిగ్రీలు పైబడితే అది దహించబడినటువంటిది కాదు. మరి అంత 8, 8:30 డిగ్రీలు గాని ఉంటే అది దహించబడినటువంటిది. ఆ విధంగా డిగ్రీలు చాలా క్లోజ్‌గా సూర్యుడితో ఉన్నట్లయితే, ఆ గ్రహము తన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని కోల్పోతుంది. మరి గురువు ఇచ్చేటువంటి శక్తి ఏంటి? జ్ఞానము, సంపద, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు. అటువంటి జ్ఞానకారకుడు దహించబడితే, వాటి యొక్క ఫలితాలని రవి ఇవ్వాలి. మరి దీని అర్థం ఏంటి? ఒక వ్యక్తి జాతకంలో గురువు దహించబడితే జ్ఞానకారకుడు, సంపదకి కారకుడు, జీవకారకుడు అయినటువంటి గురువు దహించబడ్డప్పుడు, ఆ జాతకుని యొక్క పూర్వజన్మం పరిస్థితి ఏంటి? గత జన్మ అనుభవాలు ఏం తెలియజేస్తున్నాయంటే, పూర్వజన్మలో ఇతను చాలా పండితుడు, చాలా జ్ఞానాన్ని సముపార్జించాడు, సంపాదించాడు. మంచి పండితుడు, చాలా నేర్చుకున్నాడు. కానీ అహంకారం ఉన్నది. ఉన్నతమైనటువంటి విద్య ఉన్న కారణంగా అహంకారంతో మిడిసిపడ్డాడు. ఉన్నత జ్ఞానము, ఉన్నత విద్య ఇతనికి అహంకార ధోరణిని నేర్పించింది. ఇతరులకు ఎటువంటి సహాయం అందించలేదు. అవసరమైన సందర్భాల్లో ఇతని జ్ఞానము ఇతరులకు ఉపయోగపడలేదు. ఎంతో ఇబ్బందుల్లో నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ జ్ఞానంతో అతని యొక్క సమస్యలను నువ్వు పరిష్కరించలేకుండా పోయావు. ఎంతో మందికి నీ పండిత జ్ఞానాన్ని ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కూడా నువ్వు ఇవ్వకుండా, ఆ జ్ఞానాన్ని ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకున్నావు. ఇది అహంకార ధోరణి. ఈ జన్మలో దాన్ని పక్కన పెట్టి వినయంగా ఇతరులకి నువ్వు బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి. ఎంత ఎక్కువ మందికి ఈ జన్మలో నువ్వు జ్ఞానాన్ని పంచితే, గురువు అంత ఎక్కువగా నీకు సంపదను, అభివృద్ధిని ఇవ్వగలుగుతాడు. ఇది దీని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి గురువు దహించబడ్డప్పుడు ఆ వ్యక్తి రియలైజేషన్ మూడ్‌లో ఉండాలి. పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను, పూర్వజన్మలో చేసినటువంటి అహంకార ధోరణిని ఈ జన్మలో కొనసాగించకూడదు అని దాని అర్థం. కాబట్టి పూర్వజన్మలో నువ్వు వినయంగా లేవు. ఉన్నత విద్యను, పండిత జ్ఞానాన్ని నువ్వే ఉంచుకున్నావు. దాన్ని ఈ జన్మలో 10 మందికి పంచడం ద్వారా ఆ దహించుకున్నటువంటి ఆ గ్రహము కొంత యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి బృహస్పతి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఆ కారకత్వాలు ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. మరి ఈ సూర్యుడు గురువుని శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో ఈ జన్మలో గురువే రవి గురువు యొక్క కారకత్వాల్ని మీకు అందించబోతాడు. అందువలన వీళ్ళు సూర్య ఆరాధన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సూర్యుడికి ప్రతిరోజు కూడా నీటిని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మహాకాళేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరము, విభూదిని ధారణ చేయాల్సినటువంటి అవసరము వీళ్ళకి ఎంతో ఉంది. దక్షిణామూర్తిని ప్రతి గురువారం కూడా వీళ్ళు
పూజించాలి, పాలాభిషేకం చేయాల్సినటువంటి ఆవశ్యకత వీళ్ళకి ఉంటుంది. అంటే ఈ జన్మలో వీళ్ళకి అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ జన్మలో వీళ్ళ యొక్క సంపద కొంత నష్టాన్ని కలిగిస్తుంది. సో, ఆ రకంగా వీళ్ళ యొక్క జ్ఞాన అన్వేషణలో భాగంగా ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి ఇతరులకి అందించాల్సినటువంటి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ జన్మలో వీళ్ళకి ఏర్పడుతుంది అనేది ఇక్కడ అర్థం. కాబట్టి జ్యోతిష పరంగా గురువు దహించబడినప్పుడు ఈ పరిహారాలను మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగానే పంచముఖి రుద్రాక్షను కూడా వీళ్ళు ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో, శివుడిని ప్రతిరోజు కూడా స్మరించాలి. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించాల్సినటువంటి ఆవశ్యకత వీళ్ళకి ఉంది. ఈ జన్మలో ఏదైతే దురహంకారాలు ఉంటాయో, ఏదైతే కోపము, ఆవేశము, దుఃఖము వీటికన్నిటికి కూడా దూరం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సో, భౌతిక ప్రాపంచిక సుఖాల పట్ల కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వీళ్ళు ముందుకు అడుగులు వేసినట్లయితే వీళ్ళ జీవితము చాలా సుందరంగా ఉంటుందనేది ఇక్కడ అర్థం. థాంక్ యూ.